నిన్న హైదరాబాదులో వర్షాలు పడ్డాయి, అవునా? తరువాత ఎలాంటి ఉక్కపోతను మనము చూసాం. సో మిత్రులు కామెంట్స్లో రాయండి. అంటే ఈ వెదర్ కండిషన్స్ సడన్గా మారిపోవడం. ఫ్రెండ్స్, ఇది ఒక్క హైదరాబాద్, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడడం లేదండి. వరల్డ్ వైడ్ ఇలాంటి ఒక ప్రక్రియను నెక్స్ట్ 12 నెలలు మనము చూడబోతున్నాము అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే 1877 మెడ్రాస్ ప్రావిన్స్ని అంటారు, మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అంటే అక్కడ ఏంటి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక కలిసిన ఒక ప్రాంతం. ఇవాళ మనం 4 రాష్ట్రాలు అంటున్నాం, తెలంగాణను కలుపుకుంటే 5 రాష్ట్రాలు కదా. ఈ 5 రాష్ట్రాలను కలిపిన ఒక ప్రాంతము మెడ్రాస్ ప్రావిన్స్. సో ఇక్కడ సరిగ్గా ఇలాంటి వాతావరణం, అంటే 1877లో ఎలాంటి ఒక వెదర్ కండిషన్స్ మనము చూసామో 2026లో చూడబోతున్నాము అని యునైటెడ్ నేషన్స్ శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం, వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక లిస్టు వేశారు, అందులో ఫస్ట్ కంట్రీ భారత్ పేరు పెట్టారు, నెక్స్ట్ కంట్రీ ఆస్ట్రేలియా, తరువాత ఏషియన్ కంట్రీస్ అంటే థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పైన్స్, లావోస్ ఇలాంటి దేశాలు. ఈ లిస్టు ఇచ్చి ఇక్కడ ఎవరూ ఎప్పుడు చూడని 1877 తరువాత ఎవరూ ఎప్పుడు చూడని పరిస్థితులు ఉంటాయి. ఒకవైపేమో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు, ఇంకొక వైపేమో తుఫాను అంటారు, మరొక వైపు చూశారనుకోండి మీకు ఎండలు, అలాగే కరువు, బీభత్సమైన కరువు ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? సో వెదర్ కండిషన్స్ ఇలా మారుతున్నాయి అనుకోండి, మీకేం జరుగుతుందండి, ప్యాథోజన్స్ అంటారు కదా, మీకు వైరస్లు, బ్యాక్టీరియాలు, వీటికి చాలా అనుకూలమైన పరిస్థితులండి. అంటే విక్టర్ బోర్న్ డిసీజెస్ అని అంటారు. సో ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలామంది నన్ను కలుస్తారు, ఏంటండి ఉక్కపోత తట్టుకోలేకపోతే, అంటే నా దేహములో ఏదో జరిగిపోతుంది, నాకే ఇలా ఉంది, ఇలా ఆలోచిస్తూ మందులు ఇస్తారా అడిగేవాళ్ళు ఉన్నారు. అలా కాదండి, ఇది ఒక గ్లోబల్ సినారియో. మరి అలాంటప్పుడు ఇప్పుడు విక్టర్ బోర్న్ డిసీజెస్ అంటున్నాం, సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. ఈ పరిస్థితుల్లో మీకు వైద్య నిపుణులు, హాస్పిటల్స్, వీళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద వ్యాపారంగా ఉంటుందండి. ఇది ఒక భారత్ కాదు ఫ్రెండ్స్, యావత్ ప్రపంచంలో. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ సండే మనం ఒక సెమినార్ పెడుతున్నాం కదా. సో మిత్రులు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఇందులో గాల్ బ్లాడర్ అంటాం. ఇప్పుడు మా దగ్గర ఒక మందు ఉంటుందండి, ఈ మందు ఎంత, 200 రూపాయలు. ఒక 6 నెలలు వాడండి అంటున్నాం అనుకోండి, ఎంత అవుతుంది, 1200 రూపాయలు. అదే మీరు గాల్ బ్లాడర్ను రిమూవ్ చెయ్యాలి అని ఇవాళ చెప్తున్నారు హాస్పిటల్స్, డాక్టర్స్. అందరూ అనడం లేదండి, కొంతమంది ఒక స్టోన్ ఉన్నా కూడా రిమూవ్ చేసేయాలి, లేకపోతే ఇది చాలా ప్రమాదము, ఇలా చెప్తున్నారు. ఖర్చు ఎంత అండి, 3 లక్షలు. ఇక్కడ 1200కి సొల్యూషన్ కాదండి, ఒక అతి ముఖ్యమైన అవయవము అనేది బాడీలోనే ఉంటుంది. ఇప్పుడు చాలామంది మిత్రులు తీసేసారండి అంటున్నారు. తీసిన 6 నెలల నుంచి మేము ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఈ అవయవం లేదు కదా, మళ్ళీ మీరు తీసుకొచ్చి పెట్టగలరా? పెట్టలేరు కదా. ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇది ఎల్నీనో, సూపర్ ఎల్నీనో 12 నెలల పాటు ఉండే ఒక ఫెనోమెనా అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాంటప్పుడు కొత్త రోగాలు రావచ్చు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాము అనుకోండి, వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది అందరికీ, మీకు నాకు అందరికీ ప్రాబ్లమేనండి. కాబట్టే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు వర్షాలు పడ్డాయి, ఒక రకమైన మీకు సమస్యలు వస్తాయి. ఇప్పుడు నిన్న జస్ట్ హైదరాబాద్లో వర్షాలు, మేము నడిచి వస్తున్నాం, రోడ్డు మీద నడుస్తున్నాం, తుమ్ములు. ఏంటి ఇది కొత్తగా ఉంది, తుమ్ములు రావడం ఏంటి? సో మా దగ్గర రెమెడీ ఉంటుంది కాబట్టి ఇంటిలోనే సమస్యకు పరిష్కారం వెతుక్కోగలం. అదే ఒకవేళ పొరపాటుగా ఒక హాస్పిటల్కో వెళ్ళి ఒక డాక్టర్ని సంప్రదించామనుకోండి, వాళ్ళు బోల్డ్ అని టెస్టులు రాసి ఇలాగా అని చెప్పి ఫైనల్గా ఐసీయూ దాకా తీసుకువెళ్ళారు అనుకోండి, ఎన్ని లక్షలు పెట్టాలి? ఇది ఎంత ఒక ప్రాబ్లం. మనమేదో ప్రపంచ స్థాయిలో జరుగుతుంది అంటున్నాం,
మన ఏరియాలో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనుకోండి, ఎలా మనం సాల్వ్ చేసుకుంటాం? కాబట్టే చెప్తున్నాను, మీరు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు 100 సార్లు ఆలోచించండి. చిన్న చిన్న రెమెడీస్కి పెద్ద పెద్ద వైద్యము, పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఎందుకు? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు అలాంటి ఒక పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది. ఇప్పుడు మనం జూన్లో ఉన్నాము అనుకోండి, వీళ్ళు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ మే వరకు కూడా సడన్గా మీకు బోరున వర్షాలు, ఓకే, సడన్గా మీకు ఎండలు, కరువు. ఇక తమిళనాడు లాంటి, వాళ్ళ విడి రాష్ట్రం కదా, తమిళనాడు లాంటి రాష్ట్రములో, ముఖ్యంగా చెన్నై లాంటి నగరములో సముద్రము అనేది టోటల్గా అల్లకల్లోలముగా ఉంటుందండి. ముఖ్యంగా నవంబర్ నెల కార్తీక మాసము టైంలో అక్కడ ఎలాంటి వర్షాలు పడతాయి అందరికీ తెలుసు. కానీ ఈసారి చాలా చాలా విచిత్రమైన పరిస్థితులు, ఎప్పుడూ చూడని వేడి. ఎండలు అనడం లేదు, ఎండలు పోయే అంటున్నారు, కానీ ఆగస్టు వరకు కూడా ఈ ఉక్కపోత ఇలాగే ఉంటుంది. వర్షం పడుతుంది, అమ్మయ్య రిలీఫ్ అనుకుంటా, మళ్ళీ ఉక్కపోత. నిన్న అదే జరిగింది. వర్షము పడిన గంటకి తట్టుకోలేని ఉక్కపోత. సరే, మీరైతే ఏసీలు వేసుకుంటారు, కార్లలో కూడా ఏసీలో తిరుగుతారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళం ఏసీ వేసుకోం కదండి, టోటల్గా అగైనెస్ట్ ఏసీ అనేదే వాడం. మరి అలాంటిది మా పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మనకు అక్యూములేటివ్గా 12 monthsలో రాబోతున్న సినారియో. సో అక్కడ పెద్ద వర్షాలు రావచ్చండి. చెన్నై సముద్ర తీరాల్లో మీకు చాలా 1877లో లక్షల మంది చనిపోయారంటండి, ఇవాళ చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే మీకు టోటల్ మెడ్రాస్ ప్రావిన్స్లో మీకు అకౌంటే చెయ్యలేని మరణాలు సంభవించాయి. ఏంటి? వేడి వల్ల, వరదల వల్ల, పెద్ద పెద్ద వర్షాల వల్ల. అక్యూములేటివ్గా ఆంధ్రాని కలపండి, తెలంగాణని కలపండి, కేరళ, కర్ణాటకను కూడా కలుపుకోండి, లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పి ఇవాళ మీకు యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన దేశాన్ని టాప్లో ఉంచి చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితులు అమెరికాలోనూ రాబోతున్నాయి. అమెరికాలోనూ మీరు వరదలు చూస్తారు, విపరీతమైన వేడిని చూస్తారు, తట్టుకోలేని మీకు ఆ వేడి ఉంటుంది. ఎందుకు? పసిఫిక్ ఓషన్ పక్కనే మీకు అమెరికా ఉంటుంది కదా. సో ఆ రీజన్ అంతా కూడా ఈ ఉక్కపోత, హీట్ వేవ్స్ అంటామండి. ఈ హీట్ వేవ్స్ అనేది చాలా డేంజర్. నిన్న ఫ్రెండ్ మెసేజ్ పెడతా, కేదార్నాథ్లో భారీ వర్షాలు పడుతున్నాయండి, ఇక పెరుగుతాయి అంటున్నారు. ఎలాగా? 2500 కిలోమీటర్ల వరకు కూడా మీకు క్లౌడ్ ఫార్మేషన్ అండి. శాస్త్రవేత్తలు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మాట్లాడాను, పాకిస్తాన్ నుంచి కూడా ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఉంది. క్లౌడ్ బ్యాండ్ అని అన్నాము. ఇప్పుడు ఇది మెల్లమెల్లగా, మరి క్లౌడ్స్ వస్తే వర్షాలు వస్తాయి, బాగానే ఉంటుంది. కానీ మీకు అతివృష్టి, అనావృష్టి అన్నారు అనుకోండి, రైతుల పరిస్థితులు ఏంటండి? ట్రాక్టర్ల ధరలు పెరిగిపోతున్నాయి, బైకుల ధరలు పెరిగిపోతున్నాయి, కాయగూరల ధరలు. సో మొత్తం యుద్ధముతో సహా ఇలాంటి సమస్యలు మనం చూడబోతున్నామంటే ఈ వైద్యము విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో చిన్నపాటి జ్వరము, దగ్గు, జలుబు అని మీరు హాస్పిటల్కి వెళ్ళారు అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇది వాళ్ళకు అద్భుతమైన అవకాశాలుగా చూస్తారు. కాబట్టి హాస్పిటల్ని ఎంచుకునేటప్పుడు నమ్మకమైన వైద్యుడు ఎవరు తెలిసి వెళ్ళండి. లేకపోతే ఈ ఇయర్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కారణము ఎల్నీనో, సూపర్ ఎల్నీనో. ఇట్స్ ఎ వరల్డ్ ఫినమినన్, గ్లోబల్ ఫినమినన్ అందరూ మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.